ఇక మేడిగడ్డ బ్యారేజ్ ఓ చెత్త డిజైన్, వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టు కుంగిపోవడం దేశ చరిత్రలో జరగలేదు. అద్భుతం కాళేశ్వరము కాళేశ్వరం అని ఒకటి రాగం తింటాడు. ఈ కళాకారులంతా ఎటుపోయి ఉన్నారా? ఎటుపోయారో మీరంతా. కాళేశ్వరము అని ఒకటి పాట పాడతాడు. జలప్రదాత కేసీఆర్ గంగమ్మ తల్లినే మన నల్లరేగర్లకు వారించినాడని కూడా వాడిరు. ఏమైంది అయ్యా సార్ అంటే మేడిగడ్డ 5 ఫీట్లు దసికింది. ఇక ప్రాజెక్టు పనికొచ్చే పరిస్థితి లేదు. అయిపోయింది కాళేశ్వరం. ఫుట్బాల్ బిడ్డే వలిగిపోయింది. కాళేశ్వరం ఫుట్బాల్ బిడ్డే వలిగిపోయింది. ఇంకా నీళ్ళెక్కడి ఇంకా వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టు కుంగిపోవడం దేశ చరిత్రలో ఎక్కడ జరగలే. ఇంత హౌల ప్రాజెక్టు, ఇంత బేకార్ ప్రాజెక్టు ఈ దేశంలో ఎవరు కట్టలే. మన కేసీఆర్ కట్టాడు. అయిపోయానా? 1,00,000 కోట్ల అప్పులు అయితే ఏమైంది? ఫుట్బాల్ బిడ్డి వరిగిపోయిందిగా. ఇక ఈ రిపేరు పైసలు లేవు, ఇప్పుడు అసలు పైసలు లేవు. బంతానా డిజైన్ స్పెసిఫికేషన్ మెటీరియల్ సర్కారే ఇచ్చిందని ఎల్ఎన్టీ అంటుంది. ఇగో ఏం చేసిండు కేసీఆర్, మళ్ళా ఎల్ఎన్టీ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినా సిమెంట్ మాత్రం ఇక్కడ మైహోం రామేశ్వరరావు దగ్గర కొనుక్కపోవాలి నువ్వు సుమా. ఎందుకంటే మా కులపోడు మైహోం సిమెంట్ పెట్టి కట్టిరు, మైహోం సిమెంట్ పోసిరు, ఇంట్లోకి పైసలు తీసుకోవాలి. ఆ తర్వాత మెటీరియల్ సలాకులు కూడా మా వంతానే కొనాలి. సలాకులు మా వంతానే కొను, సిమెంట్ మా వంతానే కొను, ఉసుకే కూడా మావన్ ఏది డంప్ కాడికి వెళ్ళే దేవాలి, కంకర మా వంతానే కొనాలని చెప్పి కేవలం పేరు కాంట్రాక్టు వానికి ఇచ్చి ఈయన చుట్టపోలందరూ మెటీరియల్ సప్లై చేయించాడు. మై హోమ్ సిమెంట్ తో కడితే ఏమైందా కాళేశ్వరం? మై హోమ్ సిమెంట్ వాడేరు, దసికిపోయింది. మై హోమ్ సిమెంట్ ఎంత గొప్పదో చూసిరా, తట్టుకుని కూలిపోయింది. మై హోమ్ సిమెంట్ అని చెప్పి ఏం లేవుతుంది. ఆ మై హోమ్ సిమెంట్ వాడకురి, మై హోమ్ దాంట్లో ఎవడో ఇల్లు కూడా కొనకురి. అంత అడమైంది. అది చాలా డేంజర్. ఇంజనీర్లను అడిగితే డిజైన్ ఒక్కరే చేశారని ఆయన కట్టమన్నాడు, కట్టినమన్నట. కేసీఆర్ కట్టమన్నాడు, కట్టిన. మేమెందుకు చేసినా ఆ డిజైన్? కేసీఆర్ ఇట్లా కట్టంటే కట్టినా, నాదేంది అని ఆయన అంటున్నాడు. బ్యారేజీ కుంగి 41 రోజులు గడిచినా గత సర్కార్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కొత్తగా సాగులోకి తెచ్చింది 1,00,000 ఎకరాలా? అది కాగితాల మీదనే ఉంది, పారుడు లేదు, నోటీస్ లేదు. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాల పార్కమా? ఏం చెప్పాడు మనకు అంటే 1 కోటి ఎకరాల మాగాని. ద్వైశంపతి శ్రీనివాస్ ఇట్లా పెడతాడుగా, 1 కోటి ఎకరాల మాగాని అని చెప్తా ఉంటాడు. ఈ మాగ నేనుంటే శీర్షింత గడుతుంటే కానీ మొన్న ఏదో ఎకశకాలు చెప్తా ఉన్నావు ముఖ్యమంత్రి గారి మీద. ఒక్కడే సూర్యుడు అనే పాట మీద ఎంత గంభీరంగా ఉండాలి. నీ గంభీరం నీవు చేసిన కబ్జాలు, నువ్వు వేసిన కడీలు కంచెలు వలగొట్టాలి సిద్దిపేట కాడ. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కొత్తగా సాగులోకి తెచ్చింది 1,00,000 ఎకరాల. ఎంక్వైరీ చేస్తాం, ఎవరిని వదలమని వార్నింగ్. ఇక మేకపోతే గాంభీర్యంతో హరీష్ రావు అంటుడు ఎంక్వైరీ చేయాలనగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తామని అన్నాడు. కథం అయిపోయా, చేస్తామని. ఇప్పుడు చూడు తాత హరీష్ రావు, నువ్వు మీ మామని ఈపులదన్ని మమ్మల్ని చంపినవురా, మమ్మల్ని భాగం చేసినవురా అని మీ మామని కొట్టి చంపుతావు నువ్వు చూడరాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకు కరెక్ట్ కౌంటర్ ఇచ్చినావు, మంచిగా కరెక్ట్ కౌంటర్ ఇచ్చినావు. ఎంక్వైరీ చేయాలి సిట్టింగ్ జడ్జి. నువ్వు సిట్టింగ్ జడ్జినో ఇంకోరినో కొందామని నీకు కొనేందుకు కాదు బిడ్డ. ఇలా తెలంగాణ సమాజం అంతా మేడిగడ్డ మీద ఎంక్వైరీ జరగాలని కోరుకుంటా ఉంది.